హాయ్ అండి, మేమైతే వచ్చేసి మహాకుంభమేళకు పోదాం అనేసి అయితే స్టార్ట్ అయినాము. నైట్ 7 o'clock స్టార్ట్ అయినాము ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 7 అవుతుంది. అందరం అయితే ఇక్కడ చేతి పంప్ అవుతుంది, వాటర్ ఉన్నాయి, బ్రష్లు చేసుకొని ఫ్రెష్ అప్ అయిదాం అనేసి వచ్చేసినాము. మేము మా బండి ఇక్కడ ఆపుకున్నాము. ఇక్కడ చూస్తుంటే వ్యూ కూడా చాలా బాగుంది. సూర్యుడు అయితే ఇక్కడ స్టార్ట్ అయిండు, చాలా అంటే చాలా బ్రైట్ రెడ్ కనిపిస్తున్నాడు. మేమందరం ఇక ఇట్లా ఫ్రెష్ అప్ అయ్యేసి తయారై మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ కొంచెం లొకేషన్ కూడా చాలా బాగుంది, చూడండి మొత్తం. అసలు వీళ్ళు ఎంత బాగుందో, వీళ్ళు అయితే భలే ఉంది. బాగుంది, ఇది నాదే ఇల్లు. కొడతారు వాళ్ళు, కొడతారు బయటకు వచ్చి దానికి వెళ్ళి. ఫస్ట్ స్టార్టింగ్ రోడ్ వచ్చింది, అట్లా చేతి పంపు ఉంది. ఒకసారి చూసి స్టార్ట్ అయ్యాం. రండి, ఇక మొహలు కడుతున్నాం. రండి, అందరూ మా బుడంగా చూడండి. బండి కూర్చొని అక్కడ కొట్టి అందరూ అక్కడ సూర్యుడు అయితే సూపర్గా వచ్చింది. మా వాళ్ళందరూ అయితే బ్రష్లు చేసి మొహాలు కడుక్కుంటున్నారు. వీళ్ళు మీది అయిపోయిందా బ్రషింగ్ అందరిది? ఇక బయలుదేరునేనా? ఓకే, సూపర్. ఛాయ్ ఏమైనా తాగిపిస్తారా లేదా? మొక్కలు కడుగుడు అయిపోయిందా? రస్తా అయిందా అన్న? కడుగురి. తేజ అక్కడ పళ్ళు తోముతున్నాడు. అయిపోయిందా బిట్టు? సరే, నీది అయిపోయిందా? ఓకే, నాకు ఈ ఇల్లు అయితే మస్తు నచ్చింది అబ్బా, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇగో ఇది వచ్చేసి కిచెన్ రూమ్. ఈ కిచెన్లో ఏమున్నాయి చూద్దామా? వామ్మ, ఇగో ఇది వచ్చేసి వంట చేసుకునే రూమ్ అన్నట్టు. ఎవ్వరు లేరు మొత్తానికైతే. అంటే అప్పుడప్పుడు పండుగల టైంలో వచ్చి ఇట్లా మనం బావి కాడికి వచ్చి వంట చేస్తాం కదా, అట్లా అన్నమాట. పొద్దున్నే ఇట్లా పంట పొలాలకు వస్తే వ్యూ అయితే మస్తు ఉంటుంది. ఇది వచ్చేసి ఏం పంట అంటే గోధుమ పంట, గోధుమలు అన్నట్టు. ఇవి మన దగ్గర వరి నాట్లు పెడతాం, ఇక్కడనేమో ఇవి గోధుమ. ఇక రేణిగా చెట్టు, ఈ చెట్టు వచ్చి అబ్బా ఇది ఏదో చెట్టు అంటారు, దీని పేరు ఏదో నాకైతే గుర్తులేదు. మీకు ఎవరికన్నా ఈ చెట్టు పేరు తెలుసా కనుక కామెంట్ చేయండి, అట్లనే లైక్ కూడా కొట్టండి. ఇగో ఈ చెట్టు పువ్వులు చూడు, వెరైటీగా ఉన్నాయి కదా, భలే గుత్తిగా ఉన్నాయి. కాకపోతే ఎండిపోయినాయి. రేణిగా చెట్లు అయితే మస్తున్నాయి ఎక్కడ చూసినా. మేము అసలు ఇక్కడికి వచ్చిన కారణం ఏందో తెలుసా? నిన్ననే మేము డిసైడ్ అయినాం ఇంటి దగ్గర కుంభమేళకి వెళ్దామనేసి. ఇంకా నైట్ వచ్చేసి 7 o'clock స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర. ఇప్పుడు జర్నీ చేసుకుంటా నైట్ అంతా కొట్టినాం. అసలు కంటికి నిద్ర అయితే పోలేదు తెలుసా, ఎవ్వరం నిద్ర పోలే. ఇక కొందరు పిల్లలు వాడుకున్నారు, పెద్దవాళ్ళం అయితే ఎవ్వరు వాడుకోలే. ఇప్పుడు 7:30 అవుతుంది. ఝాన్సీకి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ అందరం చేతి పంపు చూసిరు కదా. ఇప్పుడు బ్రష్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. మొక్కలు అయితే కొడుకున్నాము. ఇక ఇక్కడికి వెళ్ళి ప్యాకప్ చేసుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఇగో ఇక్కడ చూస్తురు కదా, వీళ్ళైతే వాటర్ మంచిగా చేతి పంపు పట్టుకొని ఇళ్ళకి తీసుకొని పోతున్నారు. ఇది చూడండి, ఇక్కడ వాటర్ అయితే ఇగో మనం పాల క్యాన్లలో పట్టుకొని తీసుకొని పోతున్నారు వీళ్ళందరూ. వాటర్ పట్టుకొని పోతున్నారు. ఇక్కడ బాగున్నారు కదా విలేజెస్ అయితే, చూస్తానికి బాగుంది. అంటే మనం అప్పట్లో వాటర్ కరువు ఉన్నప్పుడు పట్టుకొని తీసుకొని పోయేది కదా, చేతి పంపు కడగొట్టుకొని. అట్లనే నీళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ నీళ్ళు కొట్టుకొని ఇంటికి తీసుకొని పోతున్నారు. చూద్దాం ఇంకా ముందుకి ఏమైనా వెరైటీలు కనపడితే మనమైతే చూపిద్దాం, ఓకేనా? ఇక్కడ చూడండి, అయిపోయిందా మీది ఫ్రెష్ అప్? అయిపోయిందా? గెటప్ ఏంది వెరైటీగా? 6 మూర్తిలోకి వేసుకున్నావు? నాగేశ్వరరావు అయిపోయినావా? ఓకే, రెడీ అయిపోయినా, ఇక బయలుదేరుడేనా? సరే, ఇంకా మిగతా వాళ్ళని కూడా గొర్రెంకలు అప్పటి నుంచి గొర్రెంకలు అంటుండు. అవి అయితే గోరువంక అంటాం, వీళ్ళనేమో గొర్రెంక చాలా ఉన్నాయి మొత్తం వరుసగా. పొద్దున్నాయి కదా ఇక్కడ చేన్లు మంచిగా అన్ని తోటలు ఉండేసరికి పిచ్చుకలు, గోరువంకలు, పావురాలు అన్నీ వస్తున్నాయి. అమ్మో, ఏంటిగా ఈ గరప్పలా? దీని మూతేంది ఇట్లా కోతి మూత లెక్క ఉంది. అంతేనా?
అవునా తప్పు కోతి పోతుంది అంటే ఏదో ఉంది అందులో అర్థం పరమార్థం. తప్పులు వస్తుంటాయి అంతేనా అంతేనా సిన్సియర్ బాయ్స్ ఏమో చేస్తారు చచ్చిది అబ్బో ఓన్లీ బాగానే ఎక్స్ట్రా చేస్తారు అమ్మో డాన్సింగ్ డాన్సింగ్ అవుతుంది. ఏమరా వేస్తున్నావు దందా నువ్వు నాకు మీది అయిపోయిందండి అదే టిఫిన్ బ్రేక్ఫాస్ట్. ఒకటే సగ్నప్పది. సరే చాయ్ చేపిస్తున్నావా లేదా? చాయ్ 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 అంటే బయట ఎక్కడ తాగిపిస్తే తాగుదాం, లేదంటే పాలు కనబడితే చాయ్ చేద్దాం. అంతేనా? తగ్గేదేలే. వీళ్ళందరూ తిన్నారు, నాకు లాస్ట్కి ఇచ్చారు. ఇది మిగిలిన తింటున్నాను నేను మాత్రం ఇదిగో ఏమో అయిపోయింది. 4-5 తిన్నాడు ఇప్పుడు. ఈడో 3 తిన్నాడు. సగ్నాలు గారెలు ఆమె డజన్ తిన్నది. డజన్ అంటే 12 ఒకటి ఎక్కువ. సగ్నాలు సగ్నాపాలు అందరికి నేను మంచిగా నేను తినలేదు. ఈమెనే తిన్నది. ఆమెనే తిన్నది మొత్తం. ఈయన గారేమో ఈయనేమో కవర్ మొత్తం తిన్నాడు. కవర్ మొత్తం వట్టి కవర్ కవర్ కాదు, కవర్ లో సగ్నాలు. అరే నాది మీ సగ్నాలు సంక్రాంతి పులిహోర. ఏం తింటురా? పులిహోర తింటురా? బాగుందా? తింటురు మా వాళ్ళు అయితే ఇప్పుడే అందరూ. అన్ని అడ్జస్ట్ చేసుకుని తినాలి. ఇంకో రోడ్డు పక్కనే. ఫుడ్ ఎందుకంటే అది వేస్ట్ చేస్తున్నావు. ఆంటీ కూడా ఎంత క్లీన్గా తింటుందో. నువ్వు ఏదన్నది మెతుకులు కావేవి మేమైతే ప్రయాగరాజ్కి అయితే వచ్చేసినాం. త్రివేణి సంఘం స్నానానికి పోదామంటే మళ్ళా ఇక్కడ నుంచి 7-8 కిలోమీటర్ల దాకా నడవాలంట. మన బండిని అయితే తీసుకుపోనియట్లేరు. నెక్స్ట్ ఎక్కడికి మనం వెళ్ళాలి? మనము నెక్స్ట్ వచ్చేసి ఏమో ఇక ఇంటికి అనుకుంటున్నాం, అయోధ్య. మా వాళ్ళు అయితే ఆటో కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఇగో ఇట్లాంటి ఆటోలు ఇప్పుడు మనము నది దగ్గరికి వెళ్ళాలన్నట్టు. మన బండి అయితే వచ్చేసి ఇక్కడ పార్కింగ్ చేసినాము. ఇదే మన రూము. మన ఆటో రాగానే బయలుదేరుడే. ఉల్లిగడ్డలు, వంకాయలు, టమాటాలు, బఠానీ, ఇగో సోరకాయ, క్యాబేజీ ఇవన్నీ ఉన్నాయి. పాపం ఇంత చలి పెడుతున్నా కానీ అమ్మ అయితే కూర్చుంది. టమాటా కిतना కిలో అమ్మా? 40 రూపాయ. మనం స్నానం చేసి వచ్చిన తర్వాత తీసుకుందాం. లాస్ట్కి అయితే మనకి ఇగో ఇదైతే ఈ బ్యాటరీ ఆటో అయితే బుక్ అయింది. ఈ ఆటోలో అయితే నది దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఓకేనా? నది కాడికి వెళ్ళినాక మళ్ళీ అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రయాగరాజ్ అయితే రుకో రుకో ఓకే. మా వాళ్ళు అయితే వస్తారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వెనకాలే రండి, వెనకాలే రండి. జారే జారే కిదర్ జారే తిరు మొత్తం తిరుగు. ఇక్కడ చూస్తారా, ఇక్కడ వచ్చేసి అన్ని సెట్లు అయితే వేసారు. ఒక్కొక్క సెట్లు ఎట్లా అంటే మన ఇండియాలో ఉన్న అన్ని టెంపుల్స్ ఉంటాయి కదా, అంటే తిరుపతి, అయోధ్య, మన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, శ్రీశైలం, మల్లికార్జున స్వామి, ఇక్కడ ఇవన్నీ ప్రతి ఒక్కటి మన దగ్గర ఏమేమి స్పెషల్ టెంపుల్స్ అయితే ఉన్నాయో వాటి సెట్ అయితే వేసారు. ఇది నైట్ వ్యూ అన్నట్టు. ఈ లైట్ వెలుగులో చూస్తానికైతే చాలా అంటే చాలా బాగుంది. ఇక పబ్లిక్ చూడండి, ఫ్లోటింగ్ అయితే ఇంత నైట్ ఆల్రెడీ ఇప్పుడు 10:30 అవుతుంది. అయినా కానీ మస్తు మస్తు పబ్లిక్ అయితే ఉన్నారు.
ఇంకా మా వాళ్ళు అయితే వచ్చేసి ఇక్కడ ఫోటోలు అయితే తీసుకుంటారు. నది కాడికి నడుస్తూ 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 ఉన్నారు వీళ్ళు అందరూ. మాలేసుకురు కావచ్చు, స్నానాలు చేసేస్తారు పంతుల్లో. వావ్, గంగా హారతి ఇచ్చి వస్తారు వాళ్ళందరూ. ఇటు ఎంత మొత్తం ఇట్లా మంచు పట్టింది నది సైడ్ అయితే, అంతే ఇట్లా ఫాగు. ఇక్కడ అన్ని పబ్లిక్ వచ్చి ఉండటానికి గుడారాలు అయితే సెట్లు అయితే బాగా వేసారు. నది దగ్గరికి అందరం నడుస్తూనే ఉన్నాం. ఇందాకైతే నేను వీడియో ఆన్ చేసిన, ఆన్ అవ్వలేదు, ఏదో మిస్టేక్ జరిగింది. ప్రయాగరాజ్కి వచ్చేసినాము. ఇక నైట్ వ్యూ అన్నట్టు ఇది మస్తు అంటే మస్తు ఉన్నది. ఈ లైట్ వెలుగులో ఈ గంగామాత, గంగమ్మ నది చాలా అద్భుతంగా ఉన్నది. 100 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళలో రకరకాల మనుషులు ఆ గంగమ్మ తల్లిని దర్శనం చేసుకొని స్నానాలు చేసి సంతోషపడుతున్నారు. అక్కడ వచ్చేసి అవి గ్యాస్తో నిర్మించిన బ్రిడ్జ్లు అన్నట్టు, గ్యాస్ ట్యూబ్స్తో నిర్మించిన బ్రిడ్జ్ అన్నట్టు. అక్కడ ఇంకా ఇలాంటి ప్లేస్లలోనే మన మోనాలిసా ఈ మధ్యలో ఇన్స్టాలో ఫేమ్ అయింది కదా, ఆ అమ్మాయి ఇక్కడనే ఉండేది అన్నట్టు. పూసలు పండ్లు పూలు అమ్ముకునే రుద్రాక్షలు, ఇగో ఇట్లాంటి అమ్మాయి. ఏ చెరి ఇటు చూడు. ఇటు 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 చూడు. వాళ్ళు అడ్డు చూస్తుర్రే. చచ్చిది రండి చెరి. వీళ్ళది బెస్ట్, మంచిగా నైట్లు తెచ్చుకోండి మన వాళ్ళు. వెళ్ళు గిడు మొక్కేసేనా. ఎట్లా వచ్చిరండి మీరు? ఫ్యామిలీనా మొత్తము? లైట్కి వచ్చిరా? ఓకే ఓకే. మేము మాది ఓన్ బండి తీసుకుని వచ్చినాము. మేము నిన్న స్టార్ట్ అయినాము ఇంటి దగ్గర నుంచి. ఈరోజు 7కి అట్లా స్టార్ట్ అయినాం, కానీ అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చేసరికి నాకు మస్తు టైం పట్టింది అన్నట్టు. అట్లా అయినా మీ అన్న చిన్నపిల్లగా వాళ్ళని పట్టుకుందామంటే నేను అట్టబడిపోతుంది. సిగ్గుపడుతుండు. అసలైన టాస్క్ అంటే బిట్టుగా ఉంది ఆయన. వా అవ్వా, అధికమైన టాస్క్లు అంటే గివ్వే వద్దు. హలో, మనం పట్టుకుంటాం వంజనికి, వాడిని పట్టమంటున్నా. ఓ సిని ఇరానా ఇటు చూడండి. మునుగో దానికి టవలి టవలి అక్కడ పెట్టు. టవలి చెర్రీగా రండి.
పోయింది అది. చేతులు నెత్తి మునగలే హలో మునగండి. మునగలే మునుగు. హలో తలకాయలు మునుగుతారో మీ తలకాయ ఉంచు బుజ్జే. కనీసం 3 అన్నాయి. హలో ఇప్పుడే నది స్నానం చేసిన చల్లగా చల్లబెట్టింది. వంతులు పెట్టాలి, బట్టలు మార్చుకుని పచ్చి బట్టలు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు మనం రూమ్ దగ్గరికి నడుచుకుంటూ పోవాలి ఉంటుంది. ఓకేనా? తర్వాత మంచిగా మాట్లాడుతుంది. 2 hours పడుతుంది రూమ్ దగ్గరికి నడవడానికి. చూసిరు కదండి, ఇదైతే మన మహాకుంభమేళ యాత్ర దర్శనం అన్నట్టు. ఎట్లకేలకు మేమైతే మౌని అమావాస్య రోజు అయితే గంగా స్నానాలు చేయాలనుకున్నాము. ఇంకా మేము అనుకున్న వెంటనే ప్రయాగరాజ్ దగ్గరికి వెళ్ళేసి మౌని అమావాస్య రోజు మేము గంగా స్నానాలు అయితే చేసినాము. చేసిన తర్వాత రూమ్ దగ్గరికి వెళ్ళాము. రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి 2:30 అయింది. ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత తెల్లారులేసి మళ్ళీ మా నెక్స్ట్ జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. ఓకేనా? ఈ వీడియోనైతే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మా వీడియోలో వచ్చేసి మేము ఎట్లా జర్నీ చేసినాము, ఏం తిన్నాము, ఏం తాగినాము అది కూడా వస్తుంది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తప్పకుండా చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.